బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకోసారి కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయ్యారు సుష్మిత. నా వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదంటున్నారు ఆమె. నేను ఒక వ్యక్తిని, ఓ కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద వ్యవస్థ. రాహుల్, సోనియా అంటే నాకు గౌరవం ఉంది. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం. తల్లితోనైనా అభిప్రాయ భేదాలుంటాయి. రేవంత్పై సుష్మిత కామెంట్స్తో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇన్ఫాక్ట్ తల్లితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటాయంటూ ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. అయితే రేవంత్పై సుష్మిత కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. అసలు అలా ఎలా మాట్లాడతారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతూ సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డ్యామేజ్ జరుగుతోంది, సురేఖకు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే నిన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కొండా సురేఖకు డ్యామేజ్గా మారుతున్నాయి అనేది కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ వాళ్ళు రియాక్ట్ అవుతూ చెప్పుకొస్తూ ఉన్నారు. అమ్మ చిన్నపిల్లవి, నువ్వు చిన్నపిల్లలా ఉండు అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే సుష్మిత ఒకటే అంటూ ఉన్నారు, నేను చిన్నపిల్లని కాదు, నాకు 38 ఏళ్ళు, నాకు 15 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. వేరే ఒకసారి కొండా సుష్మిత ఏమన్నారో చూద్దాం. రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నాను నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైం కి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవంత్ ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచి, ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను.
రైట్. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చినికి గాలివాన్గా మారుతోంది ప్రస్తుతం ఇష్యూ. కొండా సుష్మిత ప్రస్తుతం రియాక్ట్ అవుతూ ఉన్నారు. తన తల్లికి నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయ్యారు కొండా సుష్మిత. సురేఖకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయ్యారు సుష్మిత. నా వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదు, అసలు నా వ్యాఖ్యలకి కొండా సురేఖకి ఏంటి సంబంధం అని చెప్పి ఒక రకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆమె. నేను ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి, అంటే నేను ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ కదా, మరి దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? నేను ప్రశ్నిస్తే నా తల్లికి నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడితో ఆగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళబోతూ ఉందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు వెంకటరత్నం సిద్ధమవుతూ ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఇది చినికి గాలివానగా మారబోతూ ఉందా? ఎందుకంటే ఇదే అంశాన్ని తీసుకుని, బికాస్ పార్టీలు తాను భాగస్వామ్యం కాదు, పార్టీలో లేనని చెప్పి సుష్మిత నుంచి వినిపిస్తున్న వర్షన్ కాబట్టి దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలనుకుంటున్నారు సుష్మిత? సచిన్, ఇక్కడ చిలికి గాలివానగా అనే కంటే ఒకేసారి పెను తుఫాను నిన్న సృష్టించినటువంటి పరిస్థితి. మరి ఎందుకంటే ఒక్కసారి అందరూ నివరిపోయినటువంటి విధానం నిన్న చూసాము. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధినాయకత్వము, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక తీవ్రమైనటువంటి స్వరాలతో వివిధ రకాలుగా కొండా సురేఖ ఫ్యామిలీకి కూడా కొంత హెచ్చరికలు, మరికొంతమంది అసహనాలు వ్యక్తం చేస్తూ కొండా సురేఖ కూడా ఇక్కడ ఉండకూడదు అంటే పార్టీలో ఉండకూడదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు డిసిసి భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొండా సురేఖ కూతురు సుష్మిత పాటిల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. గతంలో స్పందించినటువంటి విధానాల మీద కొంత చిన్నపిల్ల మనస్తత్వం కాబట్టి ఊరుకుందామని చెప్పారన్నారు. కానీ ఈసారి మాట్లాడినటువంటి మాటలు మాత్రం తీవ్ర దుమారాన్ని ఎత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కొండా సురేఖ కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించాలని చెప్పి చెప్పారు. దానికి అనుగుణంగానే షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. దానికి కొండా సురేఖ గారు కూడా వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కొండా సుష్మిత పాటిల్ కూడా తనపై తీవ్రంగా ప్రస్తుతానికి, అయినా తన వెనక్కి మాత్రం తగ్గడం లేదు. నేను కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడదు, కానీ కొండా సురేఖకు నాకు ఏమి ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఏం సంబంధం లేదు అని చెప్పి కొండా సుష్మిత పాటిల్ చెప్పడము ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొండా సురేఖ వివరణ ఇచ్చింది కూడా, తను మాట్లాడినటువంటి విషయాలకు నాకు కూడా ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి కొండా సురేఖ సుష్మిత పాటిల్ తల్లి కూడా చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఏం జరుగుతుందన్న ఒక సందిగ్ధం అయితే కనిపిస్తుంది. మరి ఇంత గతంలో జరిగినప్పుడు మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి డిసిసి భవన్ లో కూడా అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి పోయింది, 2 సార్లు పోయింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఒక అంటే సిస్టమేటిక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి సిస్టమ్ దెబ్బతీయడంలో ఇక్కడ కొండా సురేఖ పాత్ర కూడా ఉండొచ్చు అన్నట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మాత్రం ఎవరు ప్రతిస్పందించడం లేదు. అయితే ఇప్పటికి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నటువంటి నేపథ్యంలో కూడా డిసిసి భవన్ లో కూడా చాలా మంది స్పందించి, మరి గతంలో కూడా కొండా సురేఖ కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది, ఆ తర్వాత అంటే వేరే పార్టీలకు కూడా వెళ్ళొచ్చింది, అలాగే వైఎస్ఆర్ సిపిలకు కూడా వెళ్ళొచ్చింది. కాబట్టి మరి ఇందులో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనడంలో వీళ్ళకి ఉన్నటువంటి అర్హత ఏమిటన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చినటువంటి సందర్భం. మరి ఇట్లాంటప్పుడు కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఏముందన్నటువంటి ఆలోచనలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తూనే, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పటి వరకు పార్టీ పరంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొండా సురేఖ ఇచ్చేటువంటి వివరణ పైన కూడా తదుపరి ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ పరిధి దాటి ప్రవర్తించే మాత్రం మేము అంతకు మించి 4 అడుగులు ముందేస్తామన్నటువంటి ఆలోచనలు కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ పార్టీకి అండగా ఉంటానని చెప్పి పార్టీని 2011 నుండి 14 నుండి మొదలు పెడితే 2023 వరకు కాంగ్రెస్ పార్టీని భుజాలు వేసుకున్నది మేము కార్యకర్తలము. మరి 2023 తర్వాత ఆ సమయంలో ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి గెలిపించుకునేది కొండా సురేఖను మేము. కాబట్టి మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంది, మరి అడగడానికి ఒక ఇంట్లో కూడా ఎన్ని పదవులు ఇస్తారు, ఇంకా జోడు మంత్రి పదవులు, ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పదవి కూడా వాళ్ళకే ఉంది, అలాగే అటవీ పర్యావరణ శాఖ కూడా 2 జోడు పదవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్క ఇంట్లోనే మరి 2 పదవులు ఉన్నట్టే కదా అన్నటువంటి మంత్రి పదవులు ఉన్నట్టే కదా అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అదే విషయానికి కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంత తాత్సారం కూడా జరగవచ్చు, కొంత ఆలస్యం కూడా జరగవచ్చు, కానీ దీనికే ఇంత సీరియస్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పి అంటున్నారు. 2014 నుండి కూడా ప్రతి కార్యకర్తలు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తప్పటి నుండి కూడా
కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి నిర్వేదానికి గురైన నేపథ్యంలో కార్యకర్తలనే కలిసి భుజం కలిపి ఆర్థిక వరాలు సమకూర్చుకుని ఒక నాయకుడిని ఎన్నుకొని మేము ముందు నడిపించినటువంటి పరిస్థితి. మరి ఇంత కష్టపడ్డ కార్యకర్తలకు ఎంతో మంది ఇప్పటి వరకు పదవులు లేక ఉన్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సందర్భంలో కూడా మరి వీరు ఇంత అత్యాశ చూపించడంలో ఆ కారణం సరైనటువంటి సహేతుకం కాదన్నటువంటి విమర్శలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. అంటే కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్త జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. కానీ మరి ఎట్లాంటి జెండా మోయలేదు, ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఏ అధికారిక కార్యక్రమాల్లో తనకు ఇప్పటికే మెంబర్షిప్ లేదు. అట్లాంటప్పుడు ఏ అర్హతతోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విమర్శిస్తారన్న విషయాలు కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. అసలు మరోసారి ఇటువంటి పరిణామాలు జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుందని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరు అంటే కొండ సురేఖ చెప్పినటువంటి విషయాన్ని అలాగే కొండ సుస్మితా పటేల్ చెప్పినటువంటి విషయం ఈ రెండు కూడా చాలా సిమిలర్ గానే ఉంటున్నాయి. నేను మాట్లాడినటువంటి అంశము మా తల్లికి సంబంధం లేదనడము, అలాగే నా కూతురు మాట్లాడినటువంటి అంశాలతో నాకు సంబంధం లేదని చెప్పి మంత్రి గారు చెప్పడము, ఇదంతా ఎందుకు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇప్పటికీ సుష్మిత చెప్పుకొచ్చారు, అనవసరంగా దాన్ని టచ్ చేయకండి, దీన్ని ఇంకా కనుక టచ్ చేసి కెలుక్కుంటే ఇంకా పెద్దదవుతుందని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. కాబట్టి నోటీస్ వచ్చింది, వివరణ కోరారు, ప్రస్తుతం ఇంతవరకు వెళ్ళిపోయింది. కాబట్టి ఒక యుద్ధమైన రీతిలో వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తూ ఉందా? ఒక ఫియర్స్ అటాక్ కాంగ్రెస్ మీదకి వెళ్ళిపోయేందుకు సుష్మిత ఏమైనా సిద్ధమవుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నది సుస్మిత అనేటువంటి ఒక వ్యక్తి మామూలు క్యాడర్ అన్నటువంటి విషయం చెప్తున్నారు. కొండ సురేఖ అలాగే ఎమ్మెల్సీ కొండ మురళి వీళ్ళు గత చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకుంటాము. కానీ కొండ సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి మాటలకి ఇక్కడ మామూలు కార్యకర్త మాట్లాడుతున్నటువంటి మాటలకు పెద్ద తేడా లేదు. మామూలు కార్యకర్త అంటే పార్టీలో పనిచేశాడు కాబట్టి వారినైనా బాధ్యతాయుతంగా ఉన్నట్టుగా మేము గమనిస్తాం. కానీ ఇది ఎట్లాంటి బాధ్యత లేకుండా, ఎట్లాంటి జెండా మోయకుండా, ఎట్లాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలము తండ్రి పేరు ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రమే మీకు అంత క్రెడిబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ దీన్ని తీవ్రంగా వెళ్లేటువంటి విషయంలో కూడా ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. గతంలో ఓఎస్డీకి సుమంత్కి సంబంధించిన విషయంలో కూడా మళ్ళీ కేసులు కూడా కొంత పునరావృతం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అధికారికంగా సీక్వెన్స్ అంటే పార్టీ క్యాడర్ దెబ్బతినకుండా, అలాగే మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే మంత్రి పదవి నుండి అంటే ఒక మంత్రి గారు కాబట్టి కొండా సురేఖ స్వయంగా ఏం మాట్లాడలేదు కాబట్టి అన్ని కూడా కొన్ని ఆచితూచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు, సీనియర్ నాయకులు ప్లస్ అంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ క్రమశిక్షణ సంఘం సంబంధించినటువంటి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఒక సంయమనం పాటించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు భుజం కలిపి పనిచేసుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ లో ఎగరాలు కూడా కాబట్టి ఇవన్నీ సమన్వయం చేసుకునే కొంత ఆచితూచి మాత్రం స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా ఇక్కడ వరంగల్ లో ఉన్నటువంటి నేతలు కూడా మరీ సీరియస్ గా స్పందించడంతో పాటు ఎక్కడ నోరు జారేటువంటి పరిస్థితి, అక్కడ ఒక సంయమనంతో ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు కొండ సుస్మిత మీద చర్యలు తీసుకోవడానికి కూడా కొంత ఏం చేయాలన్నట్టుగా సమాలోచన అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి విషయాలు కూడా చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఎక్కడ వెసులుబాటు దొరికినా ఆమెను కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు కూడా రిలీజ్ అవుతున్నాయి. కొండ సుస్మితకు వ్యతిరేకంగా తను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, తను ఎట్లాంటి ఇబ్బందులకు కొంతమందిని గురి చేసింది అన్నటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కొంత నిబద్ధతకు, కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చే పార్టీగానే వీళ్ళు చూస్తున్నారు తప్ప ఇక్కడ దీని ఒక అవసరాలకు వాడుకునేటువంటి పార్టీ కాదు. ప్రతి కార్యకర్త కూడా ఏళ్ల తరబడి వేచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో సేవ చేసేటువంటి ఇది ఒక బీసీల పార్టీ కాదు. అందరూ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, అన్ని వర్గాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక న్యాయం పాటించే పార్టీని దీన్ని చూడాలి తప్ప బీసీ సామాజిక న్యాయం అన్నటువంటి ఒకే కాన్సెప్ట్ తోటి వెళ్ళడం సరికాదు అన్నటువంటి విషయాలు కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఇంకా ఎన్ని చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాల్సింది. అయినప్పటికీ కూడా కొండ సుస్మితా పటేల్ మాత్రం నేను చేసినటువంటి వ్యాఖ్యలకు నా తల్లికి సంబంధం లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా ఇంకోసారి కొండ సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయ్యారు సుష్మిత. తన వ్యాఖ్యలతో కొండ సురేఖకు సంబంధం లేదంటున్నారు ఆమె.
నేను ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ. రాహుల్ సోనియా అంటే నాకు గౌరవం ఉంది అంటూ చెప్పుకొచ్చారు సుష్మిత. అయితే రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం కదా, తల్లితో అయినా అభిప్రాయ భేదాలు ఉంటాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ ఎందుకు ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి? ఇన్ఫాక్ట్ నిన్న ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కొన్ని స్టేట్మెంట్స్ని పాస్ చేసిన తర్వాత అప్పుడు వివాదం రాచుకుంది. సో ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.